హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు గోల్డెన్ స్పారో వ్లాగ్స్. నేను మీ దివ్య. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. మీ అందరూ కూడా ఎలా ఉన్నారో నాకు కింద కమెంట్ చేసేయండి. అండ్ ఈ వ్లాగ్ వచ్చేసి 2 days వ్లాగ్ అండి. ఒకటేమో నుంచి నేను మా ఇంట్లో ఉన్నప్పుడు షూట్ చేసిన వ్లాగ్ అనమాట. అండ్ ఇంకొకటి వచ్చేసి నేను మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు షూట్ చేసిన వ్లాగ్ అనమాట. అంటే నేను మమ్మీ కలిసి గుడికి వెళ్ళాము. సో ఆ గుడిలో షూట్ చేసిన వ్లాగ్ అండి. సో మిస్ అవ్వకుండా ఎండ్ వరకు వీడియో చూసేయండి. సో దొండకాయల్ని ఫస్ట్ ఇలా కట్ చేసుకోవాలండి. అంటే 4 కింద ఫ్లవర్ షేప్లో కట్ చేసుకోవాలన్నమాట. సో అన్ని దొండకాయలు కూడా ఇలా కట్ చేసుకొని ఆయిల్లో మనం ఫ్రై చేసుకోవాలి. ఇదిగోండి దొండకాయలు అనేవి ఆయిల్లో ఫ్రై చేసుకుంటున్నాను. నెక్స్ట్ మనం మంటను వచ్చేసి హై ఫ్లేమ్లో పెట్టేసి ఇవి ఫ్రై చేయాలండి. జస్ట్ మనం మూత పెట్టేస్తే అవి లోపల మనకి ఫ్రై అవుతాయి అనమాట. సో హై ఫ్లేమ్లో మాత్రమే ఇది ఫ్రై చేయాలి దొండకాయల్ని. సో దొండకాయలు అనేవి ఇలాగా బాగా ఫ్రై అయిపోయాయండి. ఇప్పుడు మనం ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం దొండకాయలు అనేది. సో ఇలా ఫ్రై అవ్వాలండి. మధ్యలో మనం హై ఫ్లేమ్లో పెట్టేస్తాం, మధ్యలో కలుపుతూ ఉండాలన్నమాట, లేకపోతే మాడిపోతాయి. సో ఇలా వచ్చింది బ్లాక్గా అనేసి మాడిపోయాను కాదండి. ఈ దొండకాయలు అనేవి ఆ కలర్లోకి వస్తేనే మన కర్రీ అనేది కొంచెం టేస్టీగా ఉంటుంది. మరి మాడిపోలేదండి. చూడండి, ఒక పక్క మాత్రం బ్లాకిష్గా వచ్చింది, ఒక పక్క అయితే గ్రీనిష్ కలర్ ఉంది. సో కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. నేను చింతపండు నానబెట్టేసుకున్నానండి. సో ఇది చింతపండు వచ్చేసి నేను సాంబార్కి అండ్ కర్రీకి కూడా నానబెట్టుకున్నాను. ఓన్లీ కర్రీకి అయితే మాత్రం ఈ సైజ్ చింతపండు అయితే సరిపోతుందండి. అంతే, నిమ్మకాయ అంత సైజు చింతపండు ఇంత అయితే సరిపోతుంది. సో అదనమాట. ఇప్పుడు నేను పేస్ట్ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఇక్కడైతే నేను ఉల్లిపాయలు అండ్ అలాగే ఎండుమిర్చి తీసుకున్నానండి. ఉల్లిపాయలు వచ్చేసి 3 ఉల్లిపాయలు తీసుకున్నాను. అండ్ ఎండుమిర్చి వచ్చేసి ఒక 6 ఎండుమిర్చి తీసుకున్నానండి. ఇప్పుడు ఇది పేస్ట్లా చేసేసుకున్నాను. సో ఉల్లిపాయల్ని ఎండుమిర్చిని మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి. పేస్ట్ చేసుకున్న తర్వాత ప్రాసెస్ చూపిస్తున్నాను. సో ఇదిగోండి, ఆయిల్ వేసేసి ఇప్పుడు మనం పేస్ట్ చేసుకున్న ఉల్లిపాయ ఎండుమిర్చి పేస్ట్ అయితే వేసేసాను. ఇది బాగా ఫ్రై అవ్వాలండి. ఇది ఫ్రై అయిన తర్వాత అప్పుడు మిగిలిన ప్రాసెస్ చూపిస్తాను. ఈ పేస్ట్లోని చూడండి, ఇప్పుడు ఈ పేస్ట్లో నేను అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే ధనియాల పొడి, జీలకర్ర పొడి, పసుపు, ఉప్పు, కారం అండ్ గరం మసాలా పొడి వేసేసానండి. సో టేస్ట్కి సరిపడా కారం అయితే నేను కొంచెమే వేసుకున్నానండి. ఒక 1/2 స్పూన్ వేసుకున్నాను. ఎందుకంటే ఆల్రెడీ ఎండుమిర్చి వేసాం కదా, సో కారం ఉంటుంది కాబట్టి నేను ఒక హాఫ్ స్పూన్ మాత్రం వేసాను. చూడండి, బాగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇదన్నీ కలిపేసి చింతపండు రసాన్ని అయితే వేసేసుకుందాము. ఉప్పు, పసుపు, కారం అన్నీ వేసేసాం కదా. వేసేసాక ఒకసారి మిక్స్ చేసేసుకున్నానండి. మిక్స్ చేసేసుకున్నాక ఆల్మోస్ట్ మనకి పేస్ట్ అయితే ఫ్రై అయిపోయింది అనమాట. చూడండి, బబల్స్లా వస్తుంది కదా. సో ఆల్మోస్ట్ అయితే ఫ్రై అయిపోయింది. ఇప్పుడు చింతపండు రసాన్ని అయితే వేసేసుకుందాము. సో ఇక్కడ అయితే నేను చింతపండు రసాన్ని అయితే వేసేసానండి. మీకు చింతపండు ఇష్టం లేదు అనుకుంటే ఈ ప్లేస్లో మీరు టమాటా పేస్ట్ అయినా సరే వేసేసుకోవచ్చు అనమాట. చింతపండు రసం వేసేసాక ఒకసారి మనం టేస్ట్ చూడాలండి. ఉప్పు, కారం అన్నీ సరిపోయా లేదనేది చూసుకోవాలి. ఎందుకంటే చింతపండుకి కారం ఎంత వేసినా సరే మనకి తక్కువగానే అనిపిస్తుంది. చింతపండు రసం వేసేటప్పుడు కారం ఒక ప్రాపర్టీ తగ్గిపోతుంది అనమాట. కారం వేరగొట్టే లక్షణం ఉంటుంది. సో ఈ పేస్ట్ రసం వేసేసాక ఒకసారి మనం టేస్ట్ చూసుకుంటే ఉప్పు, కారం అన్నీ సరిపోతే మనం దొండకాయ ముక్కలు అనేవి వేసేసుకోవాలన్నమాట. ఒకసారి టేస్ట్ చూసేసుకున్నాను నేను. నాకైతే అన్ని పర్ఫెక్ట్గా సరిపోయాయి. సో ఇప్పుడు నేనైతే దొండకాయ ముక్కలు వేసేసుకుంటాను. సో ఇక్కడైతే నేను ముక్కలు వేసేసుకున్నానండి. దొండకాయ ముక్కలు అనేవి వేసేసుకున్నాను. ఇప్పుడు మనం మంటని హై టు మీడియం మధ్యలో పెట్టేసుకొని లిడ్ క్లోజ్ చేసేసుకోవడమేనండి. సో మంటని అయితే నేను హై టు మీడియం ఫ్లేమ్లో లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకున్నాను అనమాట. లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని నేను క్లోజ్ చేసేస్తున్నాను లిడ్. ఇదేమో మనకి కుక్ అవ్వడానికి ఒక 15 minutes పడుతుందండి. సో 15 minutes తర్వాత కర్రీ ఎలా వచ్చిందో చూపిస్తాను. తర్వాత నేను ఇక్కడ లంచ్కి ప్రిపేర్ చేసేస్తున్నానండి. ఇది వచ్చేసి సాంబార్ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి మీకు కర్రీ చూపించాను కదా, సో అది ప్రిపేర్ అవుతుంది. ఇంకా నేను రైస్ కుక్ చేయాలండి. కొంచెం మధ్యలో కలుపుతూ ఉండాలండి. సో మధ్యలో కలుపుతున్నాను అనమాట. సో మధ్యలో కలిపినప్పుడు కన్సిస్టెన్సీ అయితే ఇంకా వాటరీగానే ఉంది, ఇంకా థిక్నెస్ అయితే రాలేదు. సో ఇంకొక 10 to 15 minutes ఉంచుతానండి. అప్పుడు కన్సిస్టెన్సీ కొంచెం థిక్గా వస్తుంది. ఎలా లేదన్నా ఒక 1/2 hour అయితే మనం లో టు మీడియం ఫ్లేమ్లో అయితే మనం పెట్టుకొని కుక్ చేసుకోవాలండి. అప్పుడే దీని టేస్ట్ అనేది బాగుంటుంది అనమాట. సో కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. చూసారు కదా, థిక్ కన్సిస్టెన్సీ అయితే వచ్చేసింది. సో కర్రీ అయితే మనకి రెడీ అయిపోయింది అనమాట. సో కర్రీ అయితే ఫైనల్గా రెడీ అయిపోయింది. అండ్ మీ దగ్గర కొత్తిమీర ఉంటే కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు. సో లంచ్ అయితే ప్రిపేర్ చేసేసానండి. లంచ్ ప్రిపేర్ అయిన తర్వాత ఫ్రెష్ అయ్యి, ఈరోజు సాటర్డే కదా, సో దేవుడికైతే దీపారాధన చేసుకున్నాను అనమాట. సో నేను మమ్మీ అయితే బాబా గుడికి వచ్చామండి. కిందన బాబా గుడి ఉంటుంది, పైన వచ్చేసి వరాహి అమ్మవారి గుడి ఉంటుంది అనమాట. సో ఫస్ట్ ఎంట్రన్స్లో వినాయకుడిది ఉంది విగ్రహము. నేనైతే ఫస్ట్ టైం ఈ గుడికి రావడమండి. బాబా గుడి అయితే చాలా బాగుందన్నమాట. బాబా విగ్రహం అయితే షిరిడీలో ఉన్నట్లుగే ఉందండి. ఎంత బాగుందో.
అలా బాబాని చూసుకొని ఉండిపోవాలనిపించింది. అంత బాగుందన్నమాట. అండ్ గుడి కూడా చాలా ప్రశాంతంగా ఉంది. అండ్ షిరిడీలో ఉన్నట్లుగానే బ్యాక్ సైడ్ కూడా అలాగే కట్టారనమాట. అండ్ ఇక్కడ గుడిలో ఏంటంటే వాల్స్కి బాబాతో పాటు అంటే బాబాకి సేవ చేసేవారు కదా, దాసుగును అని, తర్వాత ఏమో కాకా మహాజన్ అని, తర్వాత బాయిజమ్మ, అలాగే లక్ష్మీబాయి, ఇలాగా బాబాకి సేవ చేసిన వాళ్ళందరి ఫొటోస్ కూడా ఇలాగా డిస్ప్లే చేశారండి గుళ్ళోని. అండ్ ఇక్కడ వచ్చేసి బియ్యం అనేవి బాబా పాదాల మీద వేసిన బియ్యం అన్నమాట. అండ్ ఇక్కడ ఉయ్యాల్లోని చిన్న బాబా విగ్రహం అయితే ఉందన్నమాట. సో దీని పైన అయితే వరాహి అమ్మవారిది గుడి ఉంటుందండి. సో ఎవ్రీ ఫ్రైడే వరాహి అమ్మవారిది కుంకుమ పూజ అయితే జరుగుతుంది. మేమైతే ఫ్రైడే వెళ్ళామన్నమాట. ఓన్లీ ఒక్కసారి కుంకుమ పూజ అయితే చేయించుకున్నాను. సో మేము వెళ్ళేసరికి వరాహి అమ్మ కుంకుమ పూజకి అయితే అన్నీ రెడీ చేసేసారనమాట. ఇదిగోండి ఇలా రెడీ చేసేసారు. సో ఇక్కడ వరాహి అమ్మవారితో పాటు రాజశ్యామలాదేవి అలాగే అనగాదేవి కూడా ఉంటారండి. సో ఫస్ట్ ఎంట్రన్స్లోని ఇక్కడ ఇలాగా శ్రీచక్రం ఉంటుంది. సరస్వతీదేవి, పార్వతీదేవి, లక్ష్మీదేవి అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి దత్తాత్రేయ స్వామి అలాగే అనగాదేవి ఉంటారు. ఇలా వరాహి అమ్మవారివి విగ్రహం ఇస్తారండి, అక్కడ పూజ చేసుకోవాలన్నమాట. అండ్ కంద, ఈ కొబ్బరికాయ, ఈ దీపాలన్నీ మనమే పట్టుకెళ్ళి రెడీ చేసుకోవాలన్నమాట. సో కుంకుమ పూజ అయితే ఒక 1 అవర్ చేస్తారండి. 7 to 8:30 వరకు ఉంటుంది. అంటే సూర్యాస్తం అయిన తర్వాత స్టార్ట్ చేస్తారనమాట. సో కుంకుమ పూజ అయితే చాలా బాగా జరిగిందండి. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అనమాట. సో వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.